యాకోబు రాసిన పత్రిక, దయచేసి మీ బైబిల్ తెరిచి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతాను. చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడు శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపం కనగా, పాపం పరిపక్వమై మరణము కనును. మనం చదివినటువంటి యొక్క వాక్యం చెదిరిపోయినటువంటి 12 గోత్రాలను ఉద్దేశించి యాకోబు రాసినటువంటి మాట. చూడండి, కొన్ని సత్యాలను మనం, అది కఠినమైనా సరే, మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ సత్యం అంటే, దురాశ అనేది మన జీవితంలో ఉంటే దానికి పర్యవసానం ఎలా ఉంటుంది మనకు తెలుసు. అది ఏ కాలంలోనైనా ఎప్పటికైనా సరే దానికి అంతము చాలా దారుణంగా ఉంటుంది. లోకం ఏర్పరచుకునిపే సాతానులో కలిగినటువంటి దురాశ అతనికి పతనానికి కారణమైనట్లుగా మనం చూస్తాం. దేవునితో కూడా సమానంగా ఉండాలి అనే ఆలోచన, అనే దురాశ అతని పతనానికి నాంది పలికినట్లుగా మనం చూస్తాం. చూడండి, అంటే కొన్ని సత్యాలు ఎలాంటి స్థితిలోనైనా సరే, కాలాలు మారినా, రోజులు మారినా, దానికి రిజల్ట్ మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని నమ్మినటువంటి వ్యక్తి, దేవుని అనుసరిస్తున్నట్టు వారి జీవితాల్లో ఏం ఉండకూడదు, ఏం కలిగి ఉండాలి అనే ఒక క్లారిటీ అనేది మన జీవితాల్లో లేకపోతే ఖచ్చితంగా మనము కూడా మోసపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని దాని కింద ఉంటాడు, మీరు మోసపోకుడి అని అంటారు. ఎలా మనుషులు మోసపోతున్నారు? వాళ్ళలో కలిగినటువంటి చిన్న దురాశలు, అది ఎంతటి వారినైనా సరే మోసం చేస్తుంది, మభ్యపెడుతుంది, వారికి ఉన్నతమైన స్థితి నుంచి వారిని పడగొడుతుంది. ఆ స్థితిలో వారికి కళ్ళు కనిపించకుండా చేస్తుంది. వారు ఏ స్థితిలో ఉన్నారో దాన్ని ఎరగకుండా చేస్తుంది దురాశ. అందుకనే ఆయన చాలా స్పష్టంగా, ఏ వ్యక్తి కూడా తనలో కలిగేటువంటి స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడిన వాడే శోధించబడతాడు తప్ప, తనలో ఎలాంటి ఆలోచనలు లేకపోతే శోధించబడడు. ఆదాము అవ్వలు శోధించబడ్డానికి గల కారణం ఒకటే, సాతాను చెప్పిన మాటను బట్టి చిన్న దురాశ. నేను కూడా దేవుని వల్ల ఉంటాను, ఆయన వల్ల ఉంటాను దురాశ. మరి ఈ దురాశను బట్టి ఒక దేవునికి సంబంధించిన వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆ తరంలో అంతటి ఆశీర్వాదం కూడా ఎవరికి లేనట్టు స్థితిలో దేవుడు దీవిస్తే ఆ స్థితిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి మనం చాలా కొద్దిగా తెలుసు, కానీ ఆయన గురించి మనం ధ్యానం చేస్తే మాత్రం చాలా ఎక్కువ విషయాలు అక్కడ మనకు తెలుస్తాయి. చాలా చక్కటి విషయాలు. ఆ వ్యక్తి దురాశ చేత నింపబడినప్పుడు దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తిని సంధించాడు? ఒక వ్యక్తి ఆ దురాశ చేత నింపబడినప్పుడు దేవునికి ప్రత్యక్షతను కూడా ఎదురుగా ఉన్న కూడా చూడలేని స్థితిలో ఉండిపోవడం ఎంత దారుణం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక ప్రవక్త. ఎవరు అంటే బిలాము అని ఒక ప్రవక్త. మీరు చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 22
7వ వచనం చదువుతాను చూడండి, 6వ వచనం చదువుతాను. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం జనులు శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బల పొందుదునేమో. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు నేను ఎరుగుదును అని బిలామును గురించి ఒక సాక్ష్యం ఇక్కడ మనం చదువుతాం. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నప్పుడు కొందరు దారి ఇవ్వకుండా అడ్డుకున్న వాళ్ళు కొందరు, మూర్ఖంగా ఎదురు తిరిగిన వాళ్ళు కొందరు, ఆ మోయాబు దేశం గుండా కొద్దిగా మీ స్థలం ఇవ్వండి, మేము మీ పంట ఏది కూడా తినము, ఎక్కడ కూడా మేము ఆగము, వెళ్ళిపోతాము అంటే మోయాబు రాజు బాలకు ఆ మాటను నిర్లక్ష్య పెట్టి మేము పోనివ్వము అని అంటారు. సరే మీ యొక్క దేశం సరిహద్దు మీద నుంచి అయినా పోతుంటే దానికి కూడా ఒప్పుకోరు. మరి ఎలా వెళ్ళాలి? మంచి అడిగినా ఒప్పుకోరు, మంచిగా అడిగినా ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో వారితో యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు ఆయన అర్థమైపోతుంది బాలాక్ రాజు. ఏం అర్థమైపోతుందంటే వీరు బలవంతులు, గొప్పవారు, ఎద్దు ఒక బీటి భూమిని నాకివేసినట్లుగా నాకివేస్తున్నారు అని భయపడి మిద్యాను పెద్దలను అందరిని పిలిపించి మరి ఏం చేద్దాం, వీరి నుంచి విడిపించబడాలి, తప్పించబడాలి అంటే వాళ్ళు ఒక సలహా చెప్తారు. మన దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు, ఎవరినైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు. కాబట్టి అతని దగ్గరికి డబ్బును పంపిస్తే, డబ్బు ఇస్తే, ఒకవేళ మనం ఇచ్చిన డబ్బును బట్టి వచ్చిన వారిని శపిస్తే వాళ్ళు శపించబడతారనే ఉద్దేశంతో బిలాము యొద్దకు బాలాకు కొందరు పెద్దలను పంపిస్తాడు. చూడండి, అంటే ముందుగా మనకు ఇక్కడ బిలాము మనకు ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు? దేవునికి ప్రవక్తగా, దేవుని ముఖాముఖిగా ఎరిగినటువంటి వ్యక్తిగా, దేవునితో కూడా మాట్లాడగలిగిన వ్యక్తిగా. అసలు మనకు అంతవరకు ఆ స్టోరీ కూడా తెలియదు. ఎక్కడో అన్య దేశంలో అన్యుల మధ్య దేవునికి భయం కలిగి, దేవునికి శక్తి కలిగి, దేవునితో కూడా ముఖాముఖిగా మాట్లాడి ఆయన ద్వారా పొందుకున్నటువంటి వాగ్దానాన్ని బట్టి, శక్తిని బట్టి ఎవరిని శపించినా వాళ్ళు శపించబడుతున్నారు, ఎవరిని దీవించినా వారు దీవించబడుతున్నారు అనేటువంటి ఒక మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి బిలాము ప్రవక్త. ఇదే సాక్ష్యము, ఇదే వాగ్దానం వాస్తవానికి దేవుడు మన పితరుడైన అబ్రహాముకి ఇస్తాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపించబడతారని మనం 12వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం. కానీ ఏ రోజు కూడా అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని కానీ ఆ వాగ్దానాన్ని కానీ ఎక్కడ కూడా దుర్వినియోగం చేసినట్లుగా లేదు. తన అన్న కొడుకే వాళ్ళ పశువుల కాపురు వీళ్ళ పశువుల కాపురు గొడవ అయినప్పుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం బట్టి నా సొమ్ము తిని నా మీదకి ఎదురు తిరుగుతావా, నువ్వు నాశనమైపోతావు అని అనడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే లోతు అబ్రహామును బట్టే దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ అలాంటి సందర్భంలో కూడా దాన్ని అలా ఉపయోగించుకోలేదు అని అంటాడు. మన రక్త సంబంధికులం కదా, నీకు నాకు గొడవ ఉండకూడదు. నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఒకవేళ ఇటే వెళ్తే నేను ఇటు వెళ్తాను అని అక్కడ సర్దుకొని అర్థం చేసుకొని దూరం అయిపోయారు తప్ప అపార్థం చేసుకొని శపించుకోవడం అనేది ఎక్కడ జరగలేదు. ఆయన ఎక్కడ శపించినట్లుగా కూడా లేదు. అయితే ఎప్పుడైతే ఇలాంటి స్థితి కలిగి బిలాము ప్రవక్త ఉన్నాడో ఆ పెద్దలు వచ్చి, అయ్యా ఒక జనం వచ్చారు, వాళ్ళు మహాసైన్యంగా ఉన్నారు, మీరు దేవునికి బలం పొందిన వ్యక్తిగా ఉన్నారు, ఒకవేళ మీరు దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు, కాబట్టి ఈ డబ్బు తీసుకొని వారిని శపించండి అన్నప్పుడు వచ్చిన వాళ్ళు దేవుని నమ్మని వ్యక్తులైతే అసలు చేర్చుకోవడం ఎందుకు? వాళ్ళ పెద్దరికాన్ని బట్టా, వాళ్ళు ఇచ్చే సొమ్మును బట్టా? అప్పుడు ఆ సొమ్మును బట్టి ఆయన అంటాడు, చూడండి 7వ వచనంలో,
కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలు సోదె సమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు తమతో చెప్పిన మాటలు చెప్పగా అని అంటాడు, ఈ రాత్రి ఇక్కడే ఉండండి. అంటే ఇప్పుడు ఆయనకు ఉద్దేశం ఏమై ఉంది? ఆ డబ్బు మీద ఆశ పెరిగింది, ఆలోచన పెరిగింది. అది దేనికి ఇస్తున్నాడు? ఒక వ్యక్తిని శపించడానికి ఇస్తున్నాడు, ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఇస్తున్నాడు. దాన్ని బట్టి ఆశ పెంచుకొని, అందుకనే ఆ మాట గురించి అక్కడ బైబిల్లో పేతురు అంటాడు, దుర్నీతి వలన కలుగు బహుమానం పొందడానికి అని ఉంటుంది. దుర్నీతి వలన కలుగు బహుమానము, దుర్నీతి చేసిన దాన్ని బట్టి, దౌర్జన్యం చేసిన దాన్ని బట్టి, పాపం చేసిన దాన్ని బట్టి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఆశించేటట్లుగా మనం చూస్తాం. దేవుని నమ్మినటువంటి వ్యక్తి, దేవుడు తనతో మాట్లాడగలిగిన స్థితిలో ఉన్న వ్యక్తి అసలు ఆ డబ్బును ఆశించవచ్చా? అందుకనే ముందుగా మన ఆలోచనలు ఏవైనా సరే మన హృదయంలో ఉంటాయి. అందుకని హృదయం నిండిన దానిని బట్టే మనసు మాట్లాడతాం. మనం అంటే మనసుతో ఆలోచించిన మాటలు హృదయంలో దాచుకుంటాం. అది ఎంతకాలమైనా అక్కడ ఉంటుందో. అందుకనే ఈ హార్ట్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్, అంతా కూడా అక్కడ స్టోర్ చేసుకుంటాం. యేసుక్రీస్తు కూడా అంటాడు, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు నోరు మాట్లాడుతుంది. నువ్వు ఆలోచిస్తావు, ఆలోచించిన అన్ని హృదయంలో ఉంచుకుంటావు, దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు, దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు ఈ యొక్క బిలాము కూడా డబ్బు గురించి ఆలోచన తన హృదయంలో ఉంచుకున్నాడు. ఆ డబ్బు తనకి ఆలోచన మార్చివేసింది. అందుకనే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడిన వాడే శోధించబడును. అంటే ఆశ కంటే ఎక్కువగా ఆశించడం, ఉన్నదానికంటే ఎక్కువగా కోరుకోవడం, అది అక్రమంగా ఆశించడం దురాశ. ఆ దురాశ గర్భాన్ని ధరిస్తే, అంటే లోపల ఉంటే అది ఒక రోజు ఏం కలుగుతుందంటే మరణాన్ని కంటుంది అని యాకోబు భక్తుడు మనతో చెప్తాడు. చూడండి ప్రియులారా, దేవుని నమ్మిన వ్యక్తి జీవితంలో ఒక చిన్న ఆలోచన తన హృదయంలో ఉన్న దాన్ని బట్టి తన బ్రతుకులు ఎంతటి మార్పు సంభవించిందో. ఈరోజు మన జీవితాలు అది ఏదైనా సరే, దేవుడు వద్దు అన్న దాని విషయంలో, కాదు అన్న దాని గురించి కానీ మనం ఏ విధంగా ఉంటున్నాం మనకు తెలియకపోయినా సరే, ఇప్పుడు ఆ రోజు అంటాడు, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. దేవుడు ఏదైనా నాకు బయలుపరిస్తేనే అది మంచిది కానీ చెడ్డదిగా నేను ఇక్కడే ఉంటే చెప్తానంటాడు. అసలు వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఉంచుకోవడంలో ఉద్దేశం ఏంటి? అంటే వారి వలన వచ్చే డబ్బును ఆశించే కదా, కోరుకునే కదా, అది తన హృదయంలో ఉండబట్టే కదా. ఆ రాత్రి దేవుడు వచ్చి అడుగుతాడు, ఎవరు వచ్చారు నీ దగ్గరికి అంటే, ఒక జనం వచ్చిందంట ప్రభువా, బాలాకు నా దగ్గరికి వర్తమానం పంపించాడు శపించమని. అంటే ప్రభు ఒక మాట అంటాడు, చూడండి 12వ వచనం, అందుకు దేవుడు, నీవు వారితో కూడా వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని చెప్పినప్పుడు, దానికంటే ముందుగా మనం చూస్తాం, ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు, ఎవరు వారు అని. దేవుడికి తెలియదా ఎవరు వచ్చారో, ఎవరితో ఉన్నాడో? మరి దేవుడు ఎందుకు ప్రశ్నించాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ప్రశ్నించాడు అంటే మనం తప్పు ఏదో చేస్తున్నామని అర్థం. తప్పు ఎప్పుడు? ప్రశ్నతోనే మొదలవుతుంది. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే నువ్వు తెలియకుండానే చేర్చుకున్నావా? ఎందుకు చేర్చుకున్నావు? ఈ రోజుల్లో చాలామంది చాలా ఈజీగా మనం పంకేస్తారు, ఏమో నాకు తెలియదు, ఇట్లా అనుకోలేదు, ఇది జరుగుతుందని అనుకోలేదు అని చాలా ఈజీగా అక్కడి నుంచి ఎస్కేప్. బిలాము కూడా అలానే అంటున్నాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బును చూసి ఆశపడ్డాడు, అది శపించడానికి తెచ్చిన డబ్బు. అంటే దేవునికి వరాన్ని ఇతరులు శపించడానికి వాడుకుంటామా? తప్పు కదా. అంటే దేవుడిచ్చిన వరాన్ని ఎలా దుర్వినియోగం చేయడానికి ఉపయోగిస్తున్నాడో మనం చూడండి. అయితే ఆ డబ్బును బట్టి తన ఆలోచన మారిపోతే దేవుడు ప్రశ్నిస్తుంది, ఎవరు వారు అన్నప్పుడు చాలా తక్కమిక్కగా ఆయన సమాధానం చెప్పాడు. చెప్పిన దాంట్లో కొద్దిగా అర్థం కానట్టుగా ఉంటుంది. తన ఇంటెన్షన్ మాత్రం బయటపడకుండా చూసుకుంటాడు. మనం కూడా ఈ రోజుల్లో చాలామంది కూడా హృదయంలో ఉన్నదాన్ని బయట దేవుడు అడిగినా కూడా చెప్పకుండా దాచిపెట్టుకునే స్థితిలో ఉంటారు. మనం ఏం ఆలోచన కలిగి ఉన్నామో, ఏ ఆలోచన చేస్తున్నామో దేవుడికే తెలుసు. దేవుడు నువ్వు చేస్తుంది కరెక్టేనా
అని అన్నప్పుడు మాత్రం ఏమో నాకేం తెలుసు, కయ్యూని అడుగుతాడు దేవుడు, నీ తమ్ముడు ఎక్కడా అంటే నాకేం తెలుసు. అంతకుముందు అడుగుతాడు, నువ్వెందుకు ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు, కరెక్ట్ కాదు కదా, నీ అర్పణ అంగీకరించలేదు, ఎందుకు నువ్వు తెలుసుకోవచ్చు కదా అంటే ఆయన దానికి ఇంకొకటి చెప్తాడు, సత్క్రియ చేయకపోతే పాపం వాకిట పొంచి ఉంటుంది అన్నప్పుడైనా సరే అర్థం చేసుకొని నేను మంచిగా అర్పణ జరిగించలేదు కదా, అందుకే దేవుడు అర్పణ అంగీకరించలేదు అనుకోకుండా అతని అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు, నన్ను అంగీకరించలేని ద్వేషం పెంచుకున్నాడు. దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు, నువ్వు చేస్తున్న తప్పు అని ప్రశ్నించినప్పుడు, నీతో కూడా ఉన్నవారు ఎవరు అని మనల్ని అడిగినప్పుడు, నువ్వు చేస్తున్నది ఏంటి అని అడిగినప్పుడు, చేస్తున్న దాన్ని బట్టి మనకు కలిగిన దాన్ని బట్టి మనల్ని ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పటికైనా సరే ఆ ప్రశ్నించుకున్న దాన్ని బట్టి ఒక రియలైజేషన్ అనేది మనలో వస్తుంది, నువ్వు చేస్తున్నది ఏంటి అని. ఆ అవకాశాన్ని దేవుడు బిలాముకిస్తే దానికి ఏదో రకంగా కారణం చెప్పి తప్పించుకున్నాడు. అయితే దేవుడు కరాఖండికి చెప్పాడు, నువ్వు వెళ్ళకూడదు అంటే లేచి, అయ్యా దేవుడు నాకు సెలవిచ్చాడు, నేను రాను అంటాడు. చూడండి, అయితే ఈ బాలాకు ఊరుకుంటాడా? సాతాను కూడా ఊరుకుంటాడా? ఒకవేళ నువ్వు చిన్నదానికి లొంగకపోవచ్చేమో, ఇంకొక దానికి లొంగవచ్చు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇంకా చూడండి, రెండోసారి కానీ మనం చూస్తే 16వ వచనం, 15వ వచనం, ఆయనను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులు మరలా పంపాను. వారు వచ్చారంటారు, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుట ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలగ చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఘనత కలగ చేసేది ఎవరు? దేవుడే. ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు. దేవుడి వలన మాత్రం హెచ్చు కలుగుతుందని బైబిల్లో ఉంది. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి దేవుని నమ్మినటువంటి ఈ యొక్క బిలాము, ఆ అధికారులు వచ్చి, ఘనత వహించినటువంటి అధికారులు వచ్చి చెప్తున్నారు, మేము నీకు మహాఘనత కలగ చేస్తాం, రాజ్యంలో నీ పేరు మారు మ్రోగేటట్లుగా నీ పేరు ఘనంగా చాటించి వేస్తాం, నువ్వు మాతో కూడా రా. అంటే ఈరోజు ఒకవేళ మనకు మంచి పేరు రావడానికో మంచి ఆదాయం రావడానికి ఎవరైనా తప్పు ద్రోవం నడిపిస్తే వెళ్తామా? అది అవకాశంగా మలుచుకుంటామా? బిలాం అయితే రెండోసారి కూడా దేవుడు వద్దన్న తర్వాత కూడా సరే ఉండండి అనడం ఎంత దారుణం. అంటే తన మనసులో ఏముంది? దేవుని భయం ఒక వైపు ఉంది. దేవుడు వద్దన్నాడు, అయ్యా నేను రాను అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చిన ఇంకా రాను అని అనాలి. అందుకని అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. రెండోసారి కూడా ఘనులైనటువంటి వారు, అధికారులు వచ్చి అతను అడిగినప్పుడు, అయితే ఈ రాత్రి కూడా ఉండండి అని చెప్పడం ఎంత దారుణం. అంటే ఆయనకు రెండో తాటు ఉన్నట్టేగా. దేవుడు కాదనుకున్న తర్వాత దాని మీద వ్యామోహం ఉన్నట్లేగా. అయితే మనం తప్పు చేస్తున్నప్పుడు, మనం పాపం చేస్తున్నప్పుడు మీరు గమనించండి, అవకాశాన్ని ఇస్తాడేమో కానీ అడ్డు మాత్రం దేవుడు అంటే తొలగబడడానికి, ఆయన స్థితి నుంచి తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు కానీ అడ్డు మాత్రం పడడు. చూడండి, రెండోసారి వచ్చినప్పుడు చూడండి అని అంటాడు, 19వ వచనం, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండండి. ఒక రాత్రి అయిపోయింది. దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు అని అన్నాడు. వాళ్ళు రెండోసారి వచ్చారు. రెండోసారి వచ్చినప్పుడు కూడా మళ్ళీ నాకు రెండో ఆలోచన ఎందుకు అంటే వారు వచ్చినటువంటి వారు బహు పెద్దవారు, ఘనత వహించినటువంటి వారు, రాజ్యంలో మంచి అధికారంలో ఉన్నటువంటి వారు. ఈ రోజుల్లో చాలామంది కూడా లోక సంబంధమైనటువంటి అధికారానికి లోనైపోయి దేవునికి నామాన్ని అవమానకరంగా ప్రవర్తించేవారు, లోకంలో గొప్పవారని చెప్పిన వారికి లోబడిపోయేటువంటి వారు. అందుకని బిలాము నడిచిన తప్పు త్రోవ అని బైబిల్లో ఉంటుంది. బిలాము నడిచిన తప్పు త్రోవలు, దుర్నీతి వలన కలుగు బహుమానం పొందుటకై బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తిరి అని యూదా పత్రికలో ఉంటుంది. గమనించండి ప్రియులారా, అంటే మనలో ఒక దురాశ ఉంటే దేవుని చిత్తాన్ని ఎట్లాగా నిర్లక్ష్యం చేయడం మనం చూస్తామో గమనిస్తాం. ఒకసారి వద్దనుకున్నప్పుడు రెండోసారి వచ్చినప్పుడు కూడా వద్దనాలి. కానీ ఏమంటున్నాడు? ఈ రాత్రి కూడా ఉండండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరే వెళ్ళు, కానీ నీవు చెప్పినట్లుగా చెయ్యి.
అప్పుడు వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ చూడండి. వారు వెళ్ళుచుండగా, అతడు వెళ్ళుచుండగా, 22వ వచనం, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను అని ఉంది. ఎక్కడ? 22వ వచనం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే కదా. మరి దేవునికి కోపం అక్కడ రగిలినట్లుగా మనం చూస్తాం. అంటే కొన్నిసార్లు మనం చేసే తప్పిదాలను, ఆ తప్పిదం గురించి పదే పదే అడుగుతున్నప్పుడు, పదే పదే కోరుకుంటున్నప్పుడు దేవుడు అనుమతినిస్తాడేమో, కానీ దేవునికి శాపం ఖచ్చితంగా ఉంటుంది. రాత్రి కూడా అదే ధ్యానం చేశాం. వాళ్ళు కోరుకున్నది, వారు అడిగినది వారికి ఇచ్చాడు, కానీ వారి ప్రాణమును కానీ క్షీణత కలగచేశాడు. వాళ్ళు కోరుకున్నారు, సనిగారు, కావాలి కావాలి కావాలని అడిగారు, కానీ వాళ్ళ ప్రాణానికి క్షీణత కలగచేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ బిలాము యొక్క ఇంటెన్షన్ దేవునికి తెలుసు కాబట్టి వెళ్ళమన్నాడు. వారు వెళ్ళుచుండగానే దేవునికి కోపం వచ్చింది. అంత మాత్రం కాకుండా యెహోవా విరోధిగా ఎక్కడ నిలిచాడు? ఆయన వెళ్తున్నటువంటి త్రోవలో నిలిచాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి ఇది దేవునికి ఉద్దేశం అనుకుంటూ వెళ్తున్నప్పుడు, అది నీకు తెలుసు దేవుని చిత్తానుసారం కానిది అని నీకు తెలిసిన అదే ప్రకారంగా చేస్తున్నప్పుడు, అదే చేయాలి, అదే జరిగించాలి నువ్వు కోరుకుంటూ ఉంటే, ఖచ్చితంగా ఆ పనికి విరోధంగా దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు ఎదురుగా నిలబడ్డారనే సంగతి మనకు అర్థం కాదు, మనకు అసలు తెలుసుకోలేదు. ఎవరో ఒకరు చెప్పేంత వరకు కూడా మనం చేసే తప్పు, మనం చేసే పాపం ఎవరో చెప్తే కానీ, అంటే ఎవరి ద్వారా చెప్పిస్తే కానీ చాలామందికి తెలియదు. అది బయటపడితే తప్ప, అవమానపడితే తప్ప చాలామందికి తెలియదు. చూడండి, బిలాము వెళ్తున్నాడు త్రోవలో, దేవుడు విరోధిగా ఆయన మార్గంలో నిలబడ్డప్పుడు ఎవరు చూశారు? గాడిద చూసింది, కానీ బిలాము చూడలేకపోయాడు. ఎంత దారు. పొలంలో నిలబడ్డప్పుడు గాడిద ఆ యెహోవా దూతను చూసి పరిగెత్తుకుని ఎక్కడికి పోతుంది? పొలంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా బాగా కోపం వస్తుంది బిలాముకు. కోపం వచ్చి గాడిదను తిరిగి దారిలోకి తెచ్చుకుంటాడు. మళ్ళీ ఇంకొద్ది దూరం వెళ్ళగానే, అది చాలా ఇరుకు సందు లాంటి ప్రదేశం గుండా వెళ్ళగానే మళ్ళీ అక్కడ యెహోవా దూత కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ గాడిద దేవుని దూతను చూసి బిలామును పడివేసి మళ్ళీ నెట్టి వేస్తుంది. నెట్టి వేసినప్పుడు మళ్ళీ అక్కడ బిలాము దాన్ని కొడతాడు. ఇంకొద్దిగా దూరం వెళ్ళినప్పుడు అటు ఇటుగా ప్రదేశం స్థలం లేకుండా కేవలం చాలా ఇరుకైన మార్గం గుండా వెళ్ళినప్పుడు ఇంకా గాడిద మళ్ళీ మూడోసారి దేవుని చూసి బిలామును పడేసి ఆయన తొక్కి కొద్ది కిందికి రాగానే ఇంకా బిలాము ఏం చేస్తాడు? కోపం వచ్చి అక్కడ అంటారు చూడండి, మనకని 22వ అధ్యాయం 27వ వచనం, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అసలు ఎందుకు అది పడేసిందని ఆలోచించలేదు. అప్పుడు అంటాడు, బిలాము ఏమంటున్నాడు? నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునే అంటాడు. చూడండి, అసలు తిరగబడి వెళ్తుంది ఎవరు? బిలాము. ఆ మార్గంలో తను పడేసిందని బాధతో తన గాడిదను చంపాలి. ఏమంటున్నాడు? ఒకవేళ నా చేతిలో కానీ ఇప్పుడే కానీ ఖడ్గం ఉంటే, కత్తి ఉంటే ఇక్కడే నేను చంపేవాడిని. అప్పుడు దేవుడు గాడిదకు స్వరాన్ని ఇస్తాడు. అప్పుడు గాడిద ఏమంటుందంటే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు దయచేసాను గనుక ఏమంటుందంటే, నేను నీ దాననైనా మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కద్దా అని అనగా లేదన్నాను. అప్పుడు బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతను చూచెను అని అన్నాడు. చూడండి, అంటే దురాశ అనేది మన జీవితంలో గర్భం ధరిస్తే దానికి పర్యవసానం కొన్నిసార్లు మన హృదయంలో చెడు ఉండి, మన హృదయంలో పాపం ఉంటే, ఒకవేళ మనం వెళ్తున్న మార్గాన్ని మనం అడ్డగించడానికి దేవుడున్నా సరే దేవుడు మనం చూడలేదు, కనిపించడు. అయినా సరే వెళ్ళాలని మనం వెళ్తూ ఉంటాం.
ఒకవేళ నువ్వు చేస్తున్నది తప్పు అని మనకు తెలిసినా అంటే మార్గంలో దేవుడు ఉన్నాడే మనకు అర్థమైనా తెలిసినా సరే దూసుకుని వెళ్ళే మనస్తత్వం ఎంతమందికి లేదు? ఆయనకి ఎదురు తిరిగి వెళ్ళగలిగిన వాళ్ళు, ఏం కాదు అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేదు? ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ అంటే బిలాము లాంటి వారే. తను వెళ్తున్నది మంచిది కాదు, వెళ్తున్నటువంటి ఆ పరిస్థితిలో తను ఎక్కినట్టు గాడిద తను అడ్డగించిన దాని మీద కోప్పడ్డాడు, కానీ దేవుణ్ణి చూడలేకపోయాడు. ఆ త్రోవలు ఎవరున్నారంటే దూసిన ఖడ్గంతో చంపడానికి, బిలామును చంపడానికి రెడీగా ఉన్నటువంటి దేవుని యొక్క దూత అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుని దూతను చూసినప్పుడు ఈయన పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. కానీ తర్వాత అయినా సరే తన మనసు మాత్రం మార్చుకోడు. చూడండి, అంటే మన హృదయంలో పాపము ఉంటే మనం వెళ్ళే మార్గంలో దేవుడు కనిపించిన దేవునికి మనం చూడము, దేవుని లెక్క చేయ. వాస్తవానికి ఆ వెళ్ళే మార్గంలో 3 సార్లు గాడిద చూసింది, కానీ ఒక్కసారి కూడా బిలాము చూడలేకపోయాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి దేవత మనకు విశ్వాసులైనటువంటి ఆ యొక్క కన్నులకు గుడ్డితనం కలగచేస్తుంది. బైబిల్లో అవిశ్వాసులైనటువంటి వారికి కన్నులకు గుడ్డితనము కలగచేస్తుంది బైబిల్లో. అంటే ఈరోజు మనం వెళ్తున్న దారి కరెక్టే కాదా మనం అనుకుంటున్నామేమో. మరి ఆ మార్గంలో ఎవరున్నారు? మనం ఎదుర్కోవడానికి దేవుడు వచ్చాడా? అది మనం గమనించకపోతే ఎంత నష్టమో మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది కూడా పాపము హృదయంలో ఉంచుకొని కన్నులు మూసుకొని పాపము చేస్తూ దేవుని యొక్క ఆ యొక్క వెలుగును చూడకుండానే వెళ్తూ అడ్డుపడి దేవుని వల్ల సంహరించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే పాపము వాళ్ళ హృదయంలో ఉంది. అందుకని దురాశ గర్భం ధరించి పాపం కంటుంది. పాపము పరిపక్వం అంటే బయటపడితే దానికి అంతము మరణమే. ఎలాంటి ప్రవక్త? నువ్వు దీవించిన వారిని నేను దీవిస్తాను, నువ్వు శపించబడిన నేను శపిస్తాను అనే వాగ్దానం పొంది అలాంటి కృపావరాన్ని పొందినటువంటి వ్యక్తి మనుషులకు మెప్పు కోసం, వారి ద్వారా వచ్చే డబ్బు కోసం, అందుకని దాన్ని అక్కడ రాయబడిన మాట సోద సొమ్ము అని ఉంటుంది. ఆ డబ్బు కోసము వాళ్ళు శపించాలని, డబ్బు కోసము మరి వారిని శపించడానికి వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈ రోజుల్లో ఎవరి వల్లనైనా అధికారం వల్ల అయినా మనకు ఏదైనా కలుగుతుంది అనుకున్నప్పుడు పాపం చేయడానికి వెనుకంజ వేయకుండా మనం వెళ్తూ ఉంటే దానికి పర్యవసానం ఏంటంటే దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. దాన్ని బట్టే మన బ్రతుకులో కొన్నిసార్లు ఎలా ఉంటాడు దేవుడు? దూసిన ఖడ్గం చేత పట్టుకుని ఎదురుగా నిలబడతాడు. అక్కడ ఆ 3 సార్లు కూడా గాడిద అడ్డగించింది కాబట్టి బిలాం బతికిపోయాడు, లేకపోతే ఎప్పుడో చనిపోయాడు. అంటే దగ్గరికి పోకుండా ఆయన పడేసింది కాబట్టి బతికిపోయాడు. మరి మన జీవితాల్లో మన హెచ్చరించే వాళ్ళు, గాడిద లాంటి వాళ్ళు, చిన్నవారే కావచ్చు, వాళ్ళు బలహీనులే కావచ్చు, గాడిద ఎన్నిక లేనిదే, కానీ దేవుడు అలా వాడుకున్నాడు. గాడిద ద్వారా బుద్ధి చెప్పాడు. అందుకని పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, గాడిద ద్వారా దేవుడు బిలాముకు బుద్ధి చెప్పాడు. అంటే మనం చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు అవసరం లేదు. చిన్నపిల్లలు చెప్పినా, లోక సంబంధాలు ఎవరు చెప్పినా సరే ఆ చేస్తున్న పనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పేది ఏంటి? నీ అర్హత ఏంటి? నీ స్థితి ఏంటి? నువ్వు గొప్పవాడివా? నాకంటే గొప్పవాడివా అని అనుకుంటే మాత్రం దానికి తీవ్రత ఈ లోకంలో మనం భరించే విధంగా ఉంటుంది. నష్టాన్ని మనం కొని తెచ్చుకునే వారిగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రతి వాడు కూడా తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడిన వాడే ఈడవబడుతున్నాడు. మరి నిన్ను మరులు కొల్పేటువంటి దురాశ ఏంటి? అది డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, వెండి బంగారం కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, అధికారం కావచ్చు, లేకుంటే జీవపు డంబం కావచ్చు. ఏదైనా సరే నిన్ను దేవుని యొక్క జీవంలో నుండి వేరుపరిచేటువంటి స్థితిలో ఉంటే దానికి అంతము మరణమే అని గుర్తు చేసుకోవాలి. ఆ దురాశ మన హృదయంలోకి చేరితే దేవుని కృపను, దేవుని శక్తిని, దేవునికి బలాన్ని మర్చిపోయేటట్లుగా చేస్తుంది. దేవుని సన్నిధిలో నిలవకుండా చేస్తుంది. దేవుని నుంచి మనం దూరం చేస్తుంది. ఆ శోధన మనల్ని దూరం చేసి నశించిపోయేటట్లుగా మనం చేస్తుంది. చూడండి ప్రియులారా, అంటే ఈ దురాశ మనలో ఉంటే దేవుడు మనకు సరాసరి ఎదురైన దేవుని చూడలేము.
దురాశ మనలో ఉంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను దుర్వినియోగపరుచుకుంటాము. దురాశ మనలో ఉంటే ఎదుటి వారిని శపించడానికి బయలుదేరుతాము. ఇవన్నీ కూడా బిలాములో ఉన్నటువంటి లక్షణాలు. వాస్తవానికి అతను ఒక ప్రవక్త ఎవరు అంటే దేవుడిచ్చినటువంటి సందేశాన్ని ప్రజలకు చెప్పి వాళ్ళలో ఒక మార్పు కలుగచేసేవాడు ప్రవక్త. కానీ మనుషులకు డబ్బుకు ఆశపడి, సోది సొమ్ముకు ఆశపడి, దేవుని చిత్తాన్ని కాదనుకొని దేవునికి విరోధంగా నడిచిన వాడు బిలాము ప్రవక్త. కాబట్టి ఆ బిలాము ప్రవక్త గురించి దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశించి ఆతురంగా పరిగెత్తాడు. కానీ ఆ పర్యవసానం ఏంటంటే చివరిలో అతను ఖడ్గం చేత చంపబడినట్లుగా రాయబడింది. ఆ ఇజ్రాయెల్ అక్కడికి వచ్చినప్పుడు అతను చంపివేశారు. అదే ఆ రోజే దేవుడు చెప్పిన మాటకు లోబడి అదే తన ఇంట్లో ఉండింటే తను బ్రతికేవాడు కదా. తిరిగి జనాంగం వచ్చినప్పుడు వారితో కూడా చేరి వాగ్దాన దేశంలో ఉండేవాడు కదా. ఇదంతా కూడా పోగొట్టుకున్నాడు. మరి మనలో ఎలాంటి ఆశలు ఉన్నాయి? మన ఆశ నిజమైన ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. దురాశ ఉంటే మాత్రం దానికి పర్యవసానం అంతం మరణమే. మరి బిలాం ఎలాంటి స్థితిలో నుంచి స్వార్థంతో, అత్యాశతో కూడినటువంటి ఆలోచన తన హృదయంలో ఉంచుకొని దేవునికి ఉద్దేశాన్ని మర్చిపోయి దేవుని వలన కలిగే జీవాన్ని నుంచి వేరు చేయబడిన వాడిగా వెళ్ళిపోయి దేవుడే ఎదురు వచ్చిన చూడలేని స్థితిలో కన్నులు మూసుకొని పోయి దేవుడి వలన శపించబడిన వాడిగా, వారి వలన చంపబడిన వాడిగా మనం చూస్తాం. ఈ రోజుల్లో చాలామంది కూడా వాళ్ళకు మనోనేత్రాలు గురిటితనం కలగ చేయబడి దేవునికి వాక్యాన్ని మర్చిపోయి, దేవునికి ఉద్దేశాన్ని మర్చిపోయి లోకంలో ఘనత కోసము, లోకంలో డబ్బు కోసము, లోకంలో ఇంకో దానికోసము దేవుని చిత్తాన్ని పణంగా పెట్టి ఏం కొని తెచ్చుకుంటున్నారంటే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, వేదన కొని తెచ్చుకుంటున్నారు, నరకాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనము ఉన్న స్థితిలోనే సంతోషంగా ఉండి దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని లేని దాని గురించి ఆశపడకుండా, అంటే ఆరాటపడకుండా. మరి గేహాజీ ఏం చేశాడు? లేని దానికోసమేగా ఆతురంగా పరిగెత్తింది. నయవాను వలన కలిగేటువంటి ఆ డబ్బు కోసమే ఆశగా పరిగెత్తాడు. దానివలన వచ్చిందేంటి? కుష్టి కొని తెచ్చుకున్నాడు. ఆకాను ఏమి కొని తెచ్చుకున్నాడు? రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు మరలు కోల్పోయేటువంటి ఏ దురాశ మనలో ఉందో దాన్ని తొలగించుకోవాలి. అది కానీ మన హృదయంలో, మన కడుపులో ఉంటే అది గర్భం ధరించి పాపం కంటుంది. దానికి పర్యవసానం మరణమే. ఏ దురాశ మనలో ఉందో దాన్ని తొలగించుకోకపోతే మన కుటుంబము, మన స్థితి అంతా కూడా ఇబ్బందులు పడతాం, నాశనం అయిపోతాం. కాబట్టి దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. అలాంటి మరణ దశలో ఉంటున్న మనల్ని ప్రభు విడిపించడానికి, మరణ దాసత్వానికి లోనటువంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభు విడిపించడానికి ఆయన కృపాసక్తి సంపూర్ణుడికి ఈ లోకానికి వచ్చి ఆ పాపం నుంచి మనల్ని విడిపించి మనకు రక్షణ కలగచేసే, నిత్యము కూడా ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండడానికి దేవుడు మనకు రక్షణ కలగచేశాడు. మరి ఆ రక్షణ బట్టి దేవుని మనం స్తుతించాలి. అంతేకాని లోక సంబంధమైనటువంటి దురాశకులోనే మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకుండా, మనలో కలుగుతున్న ఆలోచన యొక్క పర్యవసానం ఎలాంటిదో మనం అర్థం చేసుకోకుండా, అది ఎంతటికి దానికి దారితీస్తుందో మనం తెలుసుకోకుండా దానికి లోబడి దాని ప్రకారంగా నడుచుకుంటే మాత్రం నష్టం చూస్తాం. కాబట్టి ఏదైనా మన హృదయంలో పాపం ఉంటే, దురాశ ఉంటే, అక్రమం ఉంటే, అన్యాయం ఉంటే, ఏదైనా ఉంటే దాన్ని మన హృదయం నుంచి తొలగించుకొని, ప్రభువా బిలాము యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అతను చంపబడ్డాడు, వేరు చేయబడ్డాడు. నాలో అలాంటి ఆలోచన తీసివేయండి. నీలో నుంచి వేరు చేసేటువంటి ఏదైనా సరే నాకు వద్దు ప్రభు అని మనల్ని మనం పరిశీలించుకోగలిగితే పాపము మన దరికి చేరే. తలలో వచ్చాను. తలలు వంచిన మనం దురాశ గర్భం ధరిస్తే పాపం కంటుంది. పాపం పరిపక్వమై మరణం అని మనం విన్నాం. దేవుని నమ్మినటువంటి వ్యక్తి, దేవుని చిత్తానుసారంగా దేవునితో మాట్లాడగలిగిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పాడైపోవడానికి గల కారణం దురాశ.
మరి మనం పాడైపోవడానికి మనలో ఏదైనా దురాశ ఉందా? పాపంలో పడిపోవడానికి ఏదైనా దురాశ ఉందా? దేవుని నుంచి దూరం అయిపోవడానికి ఏదైనా దురాశ ఉందా? దేవుని యొక్క సత్యాన్ని ఎరగకుండా ఏదైనా హృదయంలో దురాశను కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దాని అంతం మరణము. ఈరోజే నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన దురాశ నుంచి నువ్వు విడిపించబడాలి. దేవా, నాలో ఈ దురాశ ఉంది, ఈ అక్రమం ఉంది, ఈ దుర్నీతి ఉంది, అధికార వ్యామోహం ఉంది ప్రభువా, మనుషుల ఘనత కోసం నడుచుకునే తత్వం ఉంది. ఇవన్నీ కూడా దురాశల ప్రభువా, వీటిని తొలగించండి. మనుషుల ఇష్టం చొప్పున నడిస్తే బిలాముకి ఎలాంటి గతి పట్టిందో మాకు అలాంటి గతి పడుతుందని మమ్మల్ని హెచ్చరించారు. ప్రభువా, మేము అలా ఉండకుండా నీ కృపలో సత్యముతో నిత్యం బ్రతుకున్నట్టుగా నీ కృప చూపించండి అని మనస్ఫూర్తిగా పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, బిలాము ప్రవక్త గురించి మేము విన్నాం. బాలాకి ఇచ్చేటువంటి డబ్బు కోసం అతను పంపించిన అధికారులను బట్టి, ఘనత వహించినటువంటి పెద్దలను బట్టి తన మనసు మార్చుకున్నాడు. నీ చిత్తంలో నుంచి వైదొలిగిపోయాడు. నువ్వు కాదన్నా అదే పని చేయాలనుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది నాయన మనుషుల మెప్పు కోసము, ఘనత కోసము నిశ్చితాన్ని వదిలిపెట్టి కాని మార్గంలో విపరీతమైన నడుస్తున్నటువంటి బిలాములు చాలామంది ఉన్నారు తండ్రి. నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను దిగి వచ్చి ఉన్నానని ఆ రోజు బిలాముతో మీరు చెప్పినట్లుగా, అయ్యా, చాలామంది విపరీతమైన నడక నడుస్తూ దారిలో మిమ్మల్ని ఎరగకుండానే, చూడకుండానే ప్రభువా నశించిపోతున్నారు తండ్రి. కోప్పడుతున్నారు. వాళ్ళు తప్పు చేసి ఎదుటి వారి మీద నెపాన్ని వేస్తున్నారు, వారి మీద కోప్పడుతున్నారు తండ్రి. అయ్యా ప్రభువా, ఏ విధంగా గాడిదకు నోరిచ్చి మీరు మాట్లాడించి బుద్ధి తెచ్చినట్లుగా దేవా, ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పు మార్గంలో వెళ్తూ ఉంటే అలాంటి గాడిదలు లాంటి వారిని మీరు లేపి ప్రభు వారి ద్వారా హెచ్చరించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి ద్వారా అయినా నిన్ను చూసే కృపను దయచేయండి. అయినప్పటికీ నీ కూడా బిలాం అలానే వెళ్ళి నశించిపోయినట్లుగా మేము చూస్తాం. ఖడ్గంతో చంపబడినట్లుగా మేము చూసాము తండ్రి. మేము అలా నీకు ఎదిరించి, నీకు లోబడకుండా నడిచి మా బ్రతుకులో నాశనాన్ని కొని తెచ్చుకోకుండా తండ్రి, నీ బలిష్టమైన రెక్కల నీడ క్రింద దీన మనసుకులై ఉండి మమ్మల్ని మేము తగ్గించుకొని మా కోసం మీరు రక్తము కార్చి పాపం నుంచి విడిపించి రక్షణ ప్రాకారాల్లో సురక్షితంగా ఉండడానికి మీరు మా జీవిత కాలం అంతా కూడా నిర్భయంగా బ్రతకడానికి మీ కృపను, నీ రక్షణ మాకు అనుగ్రహిస్తే దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరిచ్చిన వరాలను, మీరిచ్చిన కృపలను మా అయిష్టాల కోసం వాడుకోకుండా తండ్రి నీ చిత్తానుసారంగా వాడుకోవడానికి నీ కృపను చూపించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఎలాంటి దురాశ ఎవరెవరి హృదయంలో ఉందో వాటిని తొలగించి వేసి దేవా, ఆశ, నిన్ను చూడాలని ఆశ, నీతో నడవాలని ఆశ, నేను కలిగి బ్రతకాలని ఆశ, విశ్వాస జీవితంలో నీతో కలిసి ఉండాలని ఆశ, అలాంటి ఆశను నూతనంగా వారి బ్రతుకులో పుట్టించి ప్రభా, ఆశను తృప్తిపరిచి ప్రభా, సంతృప్తికరంగా అయినటువంటి విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే